హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ సిచ్యువేషన్స్ చూస్తున్నాము. సో చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. సో ఎందరికో చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో అటువంటి డౌట్స్ని క్లారిఫై చేయడానికి ఈరోజు మన ముందున్న డాక్టర్ నీలిమా గారు, ఎంబీబీఎస్, ఎండి, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్, అలానే న్యూట్రిషన్ కోచ్ కూడా. మేడం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే సుమన్ టీవీ. సో దిస్ ఇస్ డాక్టర్ నీలిమా, కన్సల్టెంట్ ఎపిడెమియాలజిస్ట్ అండ్ న్యూట్రిషన్ కోచ్. ఎయిడ్స్ అనేది చాలా ప్రమాదకరమైన వ్యాధి అనేది నిజమే. కాబట్టి ఏంటంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే చాలా వరకు ఉంటాయి. సో ఇది ఎయిడ్స్ ఎవరిలో వస్తుంది, లేకపోతే దీనికి ట్రీట్మెంట్ ఉందా లేదా అనేది కొంతమందిలో ఇప్పుడు ఈ రోజున కూడా చాలా వరకు డౌట్స్ అయితే ఉన్నాయి. సో అది క్లారిఫై చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. సో ఫస్ట్, దేని ద్వారా మనకి హెచ్ఐవి ఎయిడ్స్ అనేది సోకుతుంది? సో లైంగికమైన చర్యలు లో పాల్పడుతున్న వాళ్ళలోని, అంటే సెక్షువల్ ట్రాన్స్మిషన్ ద్వారా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంట్రావెనస్ డ్రగ్ అబ్యూసెస్, సిరింజెస్ షేర్ చేసుకున్న, నీడిల్స్ అండ్ సిరింజెస్ షేర్ చేసుకున్న, అంటే ఒక సిరింజ్ ఒకరికే వాడాలి, అలా కాకుండా షేరింగ్ ఆఫ్ సిరింజెస్ ఉన్నా కూడా ఎయిడ్స్ వ్యాధి అనేది సోకుతుంది అన్నమాట. ఇది ఇంట్రావెనస్ డ్రగ్ అబ్యూసెస్లో మనం చూస్తాం. నెక్స్ట్, తల్లి నుంచి బిడ్డకు కూడా ఈ వ్యాధి సోకుతుంది. సో భర్తకి వ్యాధి ఉంది అని తెలియకుండా ఉన్నప్పుడు, తల్లి దానికి ఎఫెక్ట్ అయినప్పుడు, ఆమె గర్భం ధరించినప్పుడు, సో ఏమీ తెలియని అమాయకంగా ఉన్న ఈ చిల్డ్రన్ కూడా, అంటే ఫీటస్ కూడా, బిడ్డకు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎఫెక్ట్ అయినప్పుడు ఏంటంటే తల్లి ఆ వ్యాధి బారిన పడినప్పుడు ఆ బిడ్డకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే మనం ప్రొఫైలాక్టిక్గా నెవిరపిన్ థెరపీ అనేది ఇస్తాము. అది ఓరల్గా అయినా ఇంజెక్షన్ ఫామ్లో అయినా తల్లికి ఇస్తామన్నమాట. సో మనం ఇంకొకటి మనకి ఎయిడ్స్ ఉందని నిర్ధారణ చేయడానికి టెస్ట్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ టెస్ట్ ఏంటంటే వెస్టర్న్ బ్లాటింగ్ టెస్ట్, ఎలిజా టెస్ట్. ఇవన్నీ నిర్ధారణ చేయడానికి టెస్ట్ అన్నమాట. సో వెస్టర్న్ బ్లాటింగ్ అనేది కన్ఫర్మేషన్ టెస్ట్. సో ఈ ఎయిడ్స్ వ్యాధిన పడిన వాళ్ళకి కొన్ని అపోహలు ఉంటాయి అన్నమాట. సో ఇంతకంటే ముందు ఏం చెప్పాలంటే, ఎయిడ్స్ వ్యాధికి ట్రీట్మెంట్ ఉందా లేదా అని. ట్రీట్మెంట్ అయితే ఉంది, దాన్ని యాంటీ రిట్రోవైరల్ థెరపీ అని అంటాం అనమాట. ఈ మెడిసిన్స్ అనేవి చాలా కాస్ట్లీగా ఉండేవి, కానీ మన గవర్నమెంట్ మనకి ఉచితంగా అయితే ఈ మందులు సరఫరా చేస్తుంది అనమాట. సో ఎయిడ్స్ అనేది ఒక జీవితకాల వ్యాధి. ఒకసారి వ్యాధి సోకిన తర్వాత మీరు కంటిన్యూస్గా మెడిసిన్స్ వాడుతూనే ఉండాలి లైఫ్ లాంగ్. సో ఆ మెడిసిన్స్ వాడుతూ ఉన్నప్పుడు మీరు నార్మల్ పర్సన్ లాగా లైఫ్ లీడ్ చేయగలరు. ఎయిడ్స్లో మనకి మెయిన్గా ఏం జరుగుతుందంటే, మన వ్యాధి నిరోధక శక్తి అనేది డ్యామేజ్ అయిపోతుంది. అది డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఏంటంటే, వ్యాధి నిరోధక శక్తి ఉన్న ఆ కణాలు క్రమంగా నశిస్తూ వస్తాయి. కాబట్టి ఎయిడ్స్ పేషెంట్స్లో ఏదైనా ఒక చిన్న మామూలు ఇన్ఫెక్షన్ వచ్చినా సరే అది త్వరగా నయం అవ్వదు. అది ఏ స్టేజ్కి దారితీస్తుంది అంటే, కొంతకాలానికి ఆ కణాలన్నీ నశించిపోయి ఆ వ్యాధి ఇంకా నయం అవ్వదు అనమాట. సో అలాంటి అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. సో దాన్ని ఎయిడ్స్ అని మనం అంటాం అనమాట. సో దీంట్లో కొన్ని అపోహలు నేను చెప్తాను. సో మీరు ఎయిడ్స్ పేషెంట్స్ని ముట్టుకున్నా, సో వాళ్ళని ముద్దు పెట్టుకున్నా, వాళ్ళని చేరదీసినా ఎయిడ్స్ అనేది సోకదు. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనము వాళ్ళు వాడిన బట్టలు, వాళ్ళు వాడిన గిన్నెలు వండుకున్న గిన్నెలు వాడడం వల్ల కూడా ఎయిడ్స్ అనేది సోకదు అనమాట. సో సపోజ్ ఒక ఎయిడ్స్ పేషెంట్ని ఒక దోమ కరిచి తర్వాత ఆ మస్కిటో మామూలు పేషెంట్ని కరిచినా కూడా ఎయిడ్స్ అనేది సోకదు. ఇవి కేవలం అపోహలు మాత్రమే. సో ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా ఏంటంటే, మీరు కూడా, అంటే ఎయిడ్స్ పేషెంట్స్ కూడా ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా మామూలు ప్రజల్లాగా వాళ్ళు జీవన శైలిని కంటిన్యూ చేయొచ్చు.